Please subscribe Telugu 7 Media. Welcome, ma'am. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ రావడం మీ ముందుకి. ఎప్పుడు నన్ను బోనాలలోనే చూస్తారు, ఇందులో కొంచెం కొత్తగా చూశారు. కొత్తగా డైరెక్టర్ గారు ఎందుకో మరి నన్ను పట్టుపట్టి ఆ క్యారెక్టర్ అట్లా సాంగ్ చేయాలి అన్నారు. కాకపోతే చేసేటప్పుడు మాత్రం నేను ఒప్పుకునేదాన్ని కాదు. డైరెక్టర్ గారు మీకు కూడా తెలుసు, ఈ అనాథ పిల్లల గురించి చేస్తున్నారు అని అంటే అది ఏమంటారు, హీరాకుయి పైచాంత అంటారు కదా. సో ఆ బాధ ఉన్నవాళ్లే ఇంకో బాధను అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి నేను ఆ బాధలో ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాలో సాంగ్ చేయడంలో తప్పేం లేదు, అందులో ఏం అశ్లీలత లేదు. కాకపోతే ఒక రొమాంటిక్ సాంగ్ చెయ్యాలి మీరు ఖచ్చితంగా అని అంటే నేను ఎట్లా అండి, నన్ను బోనాలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు జనాలు అంటే ఒక్కసారి చూడండి. నేను డైరెక్టర్గా నా విజన్తో చూస్తున్నాను మిమ్మల్ని. సో మీరు ఖచ్చితంగా ఇందులో సాంగ్ చెయ్యాలి. మీరు అంటే డ్యాన్స్ కానీ అది కానీ చేస్తుంటారు, అది చూశాను. సో ఖచ్చితంగా మీరు చెయ్యాలి అంటే ఒప్పుకున్నాను. అండ్ ఐ విష్ నిజంగా అనాథ పిల్లలకి చాలామందికి కూడా ఈ సినిమా చాలా పెద్ద ఘన విజయం కలిగి వాళ్ళకు కూడా కాంట్రిబ్యూట్ చేసే దాంట్లో నేను కూడా ఒక చుక్కలాగా, పెద్ద సముద్రంలో ఒక చుక్క వంతులాగా నేను ఇందులో చేశాను. డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. అండ్ అలాగే ద లెజెండ్ రాజన్ ప్రసాద్ గారితో నేను నిజంగా ఈ సినిమాలో కాంబినేషన్ లేకపోయినా ఒక హ్యాపీగా ఉంది. ఆ సినిమాలో ఫ్రేమ్లో అంటే మనం ఉంటాం ఆ సినిమాలో అనేది కూడా కొంత ఉంది. అండ్ అందరికీ కూడా, మీ అందరికీ ఆర్టిస్టులు కూడా, హీరోయిన్స్ వాళ్ళందరూ మేము ఉన్న రోజు, షూట్ రోజు అందరూ ఉన్నారు, చాలా బాగా కోఆపరేట్ చేశారు. కానీ నా మైండ్లో ఒకటే తిరిగేది, నేను బోనాలు చేస్తున్నాను, ఈ సాంగ్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు జనాలు. మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్రెడీ మేము ప్రొడ్యూసర్ గారు, మీరు ఇలాంటి సామాజిక దృక్పథంతో ఆలోచించి ఇంకా చాలా సినిమాలు చేయాలని, ఇది మీకు ఆరంభం, చాలా ఘన విజయం సాగాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఆల్రెడీ ఆన్ స్క్రీన్ చూసాము, చాలా అద్భుతంగా కనిపించారు. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా హీరో అభిలాష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.